వామ్మో, ఈ ఆడవాళ్ళు బస్ డ్రైవర్ దోలు తీర్చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. సో హే డార్లింగ్స్, ఈ మధ్య ఎంసెట్ ఎగ్జామ్ అయితే రాశా కదా, దాంతో పాటు కీ పేపర్ కూడా రిలీజ్ చేశారు. ఆ మార్కులు చూడగానే ఇంట్లో వాళ్ళు బయటికి దుబ్బేమన్నారు. సరే అని చెప్పి ఇంకా తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాను, నేను మా ఫ్రెండ్. అసలు తిరుపతికి ఎందుకు వచ్చామో తెలియదు, ఎందుకు తిరుగుతున్నామో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు. ఇంకా అలా తిరిగి ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. ఇంకా PS4కి వెళ్ళి తినేసి బయటకి అయితే వచ్చేసాము. అబ్బా, ఎండలు మామూలుగా లేవు. ఇంకా ఈ ఎండలు తట్టుకోలేక ర్యాపిడో బుక్ చేసుకొని అన్లిమిటెడ్ షాపింగ్ మాల్కి వెళ్ళి కొద్దిగా షాపింగ్ అయితే చేసుకొని బస్ స్టాండ్కి అయితే బయలుదేరిపోయాము. ఈ బస్ స్టాండ్కి వస్తే ఇక్కడ ఒక కాలుకే సైన్యం ఉన్నట్టయితే ఆడవాళ్ళు ఉన్నారు. క్రౌడ్ అయితే తక్కువగానే లేదు, చాలా మంది అయితే ఉన్నారు. సరే కదా అని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నాము. కానీ ఈ ఆడవాళ్ళు బస్ స్టాండ్ లో బస్సు ఆగనివ్వట్లేదు. రన్నింగ్ లో వస్తా ఉంటేనే అప్పుడే ఎక్కుతున్నారు, ఇక్కడ ఆపేదానికి వస్తుంటేనే. చూడండి ఎట్లా పరిగెత్తి ఎక్కుతున్నారు. అలా ఇప్పటికి 2 బస్సులు అయితే ఎక్కారు. ఇవన్నీ వద్దురా స్వామి తలనొప్పులు అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వేరే చోటుకి అయితే వచ్చాము. అక్కడ చూస్తే లడ్డు లాంటి బస్సు ఒకటి కనిపించింది, దాంట్లో ఎక్కేసాము. ఎక్కడికి వెళ్తామన్నా అంటే రాజంపేట వరకు వెళ్తా తమ్ముడు అన్నాడు. సరే అని చెప్పి సీట్స్ ఉంటాయి, ఇంకా మేము ఇద్దరం అయితే ఇక్కడ కూర్చునేసాము. నిజంగా ఈ డ్రైవర్ అన్నకి దండం పెట్టచ్చు. ప్యాసింజర్ కూర్చునే సీట్స్ ఉన్నంత వరకే ఎక్కించుకుంటున్నాడు, మిగతా వాళ్ళని అసలు ఎక్కించుకోవట్లేదు, బస్సే స్టాప్ చేయట్లేదు. ఇంకా అక్కడి నుంచి అలా వెళ్తుంటే పల్లె వెలుగైనా సరే ప్యాసింజర్స్ కూర్చునేంత వరకు ఉంటేనే ఎక్కించుకుంటున్నాడు, లేదంటే దింపేస్తున్నాడు. ఎవరైనా అడిగినా కూడా ఏం ఎక్కించుకో, ఎందుకంటే లేదు వచ్చే బస్సులో రండి, ఈ బస్సులో ఖాళీగా లేదు అని చెప్తున్నాడు. నిజంగా ఇలాంటి డ్రైవర్స్ అయితే ఉండాలి ఏపీలో అంతా. సో ఇంకా అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చేసాం. నాకు ఎంసెట్లో ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటాయని అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.